హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేమైతే పొద్దున్నే లేచినాం అనమాట. ఒకసారి అక్కడ చూడండి, కనీసం తెల్లారడం కూడా తెల్లారలేదు. ఎందుకు ఇంత పొద్దున్న లేచి అంటే కొంచెం తొందరగా పనులు చేసుకొని కొంచెం పని ఉందన్నమాట. అందుకోసమే తొందరగా పనులు చేసుకొని వెళ్దామని అయితే పొద్దున్నే లేచినాము. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు పొద్దున్న లేచిరా లేదా కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ వేద్దాము. ఇంకా ఇడ్లీ రెసిపీ కూడా చూపిస్తా. అందరికీ తెలిసిందే, కాకపోతే మన ఛానల్లో లేదు, అందుకోసమే చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి పెడుతుంది. తనకు టిఫిన్ కట్టేసి నేను టిఫిన్ చేసేసి కొన్ని చిన్న పనులు ఉన్నాయన్నమాట బయట, ఆ పనులు చేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో. ఎండకాలం కదా, పొద్దున్నే లేచి వంట చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయినాక వంట చేస్తే ఏమవుతుంది అంటే మా దగ్గర కిచెన్లో ముందే చూడండి ఒకసారి వెళ్తురు ఇటు మాది ఎదురుగా ఉంటుంది ఇల్లు. ఎండ మొత్తం కిచెన్లోకి వస్తుంది అనమాట. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది వంట చేయాలంటే కొద్దిసేపు అయిన తర్వాత. అందుకోసమే ఇరిటేట్ పడకుండా పొద్దున్నే లేచి మంచిగా వంట చేసుకొని ప్రశాంతంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా రోజు అని చెప్పి పొద్దున్నే లేచినాం అనమాట. ఇప్పుడైతే మన కిచెన్లోకి పోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వచ్చేయండి, మా కిచెన్ చూపిస్తాం. ఇదే అన్నమాట మా కిచెన్. ఇదేమో స్టాండ్, ఇదేమో వాటర్ బాటిల్, కుండ. అయితే రవ్వ నానబెట్టిన, ఇది రవ్వ, ఇది మినపప్పు. నైటే నానబెడతాను నేను. చాలామంది ఒకరోజు ముందు నానబెడతారు. నైట్ నానబెట్టి పొద్దున్న మినపప్పు మిక్సీ పట్టుకొని చేస్తూ కూడా మంచిగానే వస్తాయి ఇడ్లీలు. కాకపోతే రవ్వ అనేది ఎక్కువ ఉండాలి, మినపప్పు తక్కువ ఉండాలి. రవ్వ 2 గ్లాసులు తీసుకుంటే మినపప్పు 1 గ్లాస్ తీసుకుంటే మనకు దూదిలాగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి అనమాట. చాలామంది ఎందుకు నువ్వు ఇట్లా వేస్తావు, ముందు రోజు నానబెట్టచ్చు కదా అంటారు. కానీ నాకు అంత ఇష్టం ఉండదు. ముందు రోజు నానబెట్టాలంటే మనసు కూడా రాదు. ఈరోజు నైటే నానబెట్టి పొద్దున్న లేచి చేసుకుంటా. మంచిగా వస్తాయి. ఇప్పుడైతే చేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తాయి చూడండి. నైట్ మంచిగా గడిగి పెట్టుకున్నాయి చూడండి, మంచిగా నానిపోయినాయి. వాటర్ అన్నీ బయటకు తీసి ఒక 2-3 సార్లు కడుక్కొని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసి మిక్సీ పడదాం. ఇది మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పడదాం. మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా ఏమంటే ఒక 2-3 సార్లు పెట్టి మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే నైట్ మొత్తం నానబెడతాం కాబట్టి. ఒకసారి చూడండి, ఇట్లా అంటేనే విరిగిపోతుంది. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ అయితే పోయద్దు. దీంట్లో ఉన్న దాంతోనే మనం ఇది చేయాలి. రవ్వలు కూడా గట్టిగా వాటర్ తీసేయాలి. ఇప్పుడు రవ్వలో రవ్వ కూడా మంచిగా నానింది. ఇప్పుడు మనం చూడండి మంచిగా నానింది. వాటర్ అన్నీ తీసేద్దాం మనం. ఇప్పుడు వాటర్ ఏం లేకుండా కొంచెం ఉంటే చాలు, ఎక్కువేం అవసరం లేదు. మినపప్పులో మాత్రం వాటర్ పోయద్దు. దీంట్లో కొంచెం ఉంటే ఏం పర్లేదు. ఇట్లా మంచిగా వాటర్ తీసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం మినపప్పు మిక్సీ పెడదాం. మినపప్పు మిక్సీ పడదాం. వస్తుంది లైట్ వస్తుంది. ఓకే. ఇప్పుడైతే మినపప్పు మిక్సీ పట్టుకుందాం. ఓపెన్ చేస్తా. మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా మంచిగా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. దీంట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు రవ్వల. ఇడ్లీ సాఫ్ట్గా రావాలంటే మాత్రం మినపప్పు తక్కువ తీసుకోండి. చాలామంది ఎందుకు సాఫ్ట్గా వస్తలేవు అని అనుకుంటారు. ఏం లేదు, మీరు కలిపే పిండి దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా రవ్వ ఎక్కువ తీసుకోండి, మినపప్పు ఇప్పుడు మనము క్వాంటిటీ అన్నట్టు ఉంటుంది కదా. ఏది తీసుకున్నా రవ్వ 2 గ్లాసులు తీసుకుంటే మినపప్పు 1 గ్లాస్ లేకపోతే 1 గ్లాస్ తీసుకోండి. మంచిగా వస్తాయి. నైట్ మొత్తం నానబెట్టి పొద్దున లేచి మిక్సీ పెట్టండి, అంతే.
కొంచెం ఉప్పు వేసుకొని ఇడ్లీలు చేసుకోవడమే, చాలా బాగా వస్తాయి. ఇట్లా మంచిగా ఈవెన్గా మొత్తం మంచిగా కలుపుకోవాలి, రెండు కలిసేటట్టు. ఈ విధంగా మంచిగా కాసేపు ఇట్లా కలిపిన తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తాయి మనకు. అప్పుడు మీ ఇష్టం ఉంటే సోడా వేసుకోండి, నేనైతే వేయను. జస్ట్ ఉప్పు వేసి ఇడ్లీలు పెట్టేయడమే. పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తా. నేనైతే పల్లి చట్నీ చాలా సింపుల్గా చేస్తా, ఏం వేయను దాంట్లో. పచ్చిమిర్చి, పల్లీలు, కాస్త చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేస్తా, లేదంటే స్కిప్ చేసేస్తా. ఉప్పు, పోపు వేస్తా, అంతే. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది, మాకు ఇష్టం. అట్లనే థిక్గా చేస్తే చట్నీ మంచిగా బాగుంటుంది. వాటర్ వేస్తే నచ్చదు, ఇడ్లీలకు కదా తినబుద్ధి కాదు. ఇక చూడండి మంచిగా ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత కాస్త కొంచెం ఉప్పు వేసుకుందాం. మంచిగా అయిపోయింది, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఉప్పు వేద్దాం కొంచెం, చాలా కొంచెం అంతే, ఎక్కువ. ఇప్పుడు కూడా మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు, డైరెక్ట్గా ఇడ్లీలు పెట్టేసినా కూడా వస్తుంది. మా హస్బెండ్కి అయితే నేను చేసిన ఇడ్లీలు మస్తు ఇష్టం. కంపెనీలో కూడా అందరూ మంచిగా తింటారట. ఇక అట్లా చెప్తుంటే ఇక నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు అసలు ఏం వంట రాదు ఫ్రెండ్స్. అసలు ఇంటికాడ ఉన్నప్పుడైతే మా వాళ్ళు మస్తు తిడుతుండ్రు, వంట ఏం చేయవని. ఇంకా ఇప్పుడు ఎవరికైనా, ఏ ఆడపిల్లకైనా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని పనులు వచ్చేస్తాయి. నాకు జొన్న రొట్టె రాదు, ఏమి రాదు, ఒక్క పని కూడా చక్కగా చేయకపోతుండే. ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నేను అనేది అన్ని పనులు నేర్చుకున్నా. నాకు ఎవరు నేర్పలేరు. ఇంకొకటి, ఆడపిల్లకు అన్ని పనులు వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం ఒకరికి చేసి పెట్టకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో మనది మనం చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. నాకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే నాకు జొన్న రొట్టె రాదు, నేను ఎందుకులే, నేను ఎవరికి చేసి పెట్టేది ఉంది అని అనుకున్నా. కాకపోతే నా హెల్త్ కోసమే నేను చేసుకోవాల్సి వచ్చింది అనమాట జొన్న రొట్టె. కాబట్టి మనము వచ్చినా రాకపోయినా, చేసినా చేయకపోయినా ప్రతి పనులు ఆడపిల్ల నేర్చుకోవాల్సిందే. ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో చేయాలి. కాబట్టి అన్ని పనులు అయితే నేర్చుకొని ఉండండి. నేను పెళ్ళి కానీ ఆడపిల్లలకు చెప్తున్నా, పెళ్ళైన ఆడవాళ్ళు వచ్చినా రాకుండా తప్పకుండా చేయాల్సిందే. కానీ వాళ్ళకి చెప్తున్నా, ఇబ్బందులు పడకుండా. 1 సంవత్సరం పట్టింది నేను జొన్న రొట్టె నేర్చుకుని. అంటే కంటిన్యూగా చేస్తే వచ్చేదేమో ఫస్ట్లోనే. నేను చేసేదాన్ని ఆపేదాన్ని రాదని చెప్పి. ఇంకా చేస్తుంటే వచ్చిందనమాట. అట్లా ఇంకా మంచిగా అయిపోయింది. కొద్దిసేపు అయితే ఇప్పుడు మనం ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అట్లా మనకు టైం ఉంది కాబట్టి 15 మినిట్స్ అట్లా పక్కకు పెడదాం. పెట్టేసి ఇప్పుడు పల్లి చట్నీ వేద్దామా? పల్లి చట్నీ అయితే వేద్దాం. నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. వడలు చేద్దాం అనుకున్నా, కాకపోతే వడలు నాకు అంత రాదు. చేస్తా, తప్పకుండా చేస్తా. కాకపోతే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు. మీరు ఒకవేళ కామెంట్ బాక్స్లో మొత్తం చెప్పింటారంటే తప్పకుండా నేర్చుకొని మరి చేసి వీడియోలో చూపిస్తాను అనమాట. జొన్న రొట్టె కూడా చేద్దాం. జొన్న రొట్టె కూడా మన ఛానల్ ఉంది, మళ్ళీ తప్పకుండా చేద్దాం. మన తెలంగాణ స్పెషల్, మన ఇండియాస్లో మనం ఎక్కువ తినేది జొన్న రొట్టెనే కాబట్టి తప్పకుండా చేద్దాం. బయట వెళ్తురు వచ్చింది, ఎట్లా చూపించు. బయట వెళ్తురు వచ్చింది, ఎంత బాగుంటుందో. మార్నింగ్ మాత్రం మా ఇంటి ముందర చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తానండి. ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంటుందో. అందుకోసమే పొద్దుగా లేచి వంట చేసుకుంటున్నాం. పీస్ఫుల్గా ఉంది, ఎలాంటి అసలు డిస్టర్బెన్స్ లేదు. నేను మాట్లాడుతుంటేనే వాళ్ళకి తెలుస్తుండొచ్చు, కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ మాత్రం లేదు. చూడండి ఎంత మంచిగా వెళ్తూ వచ్చిన వాకింగ్ పోయేటప్పుడు వెళ్తూనే ఉంటారు. బాగుంటుంది ఇక్కడ గల్లీ మాత్రం నాకు మస్తు ఇష్టం. మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది వెదర్. చూసిరా, రండి ఇక పల్లి చట్నీ వేద్దాం.
పల్లీలు అయితే వేస్తాను. ఇంటి కొన్ని వేసేయాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. అవి వేగంత పల్లీలు అయితే వేస్తాను. ఇంటి కొన్ని వేసేయాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. అవి వేగంత నేనైతే ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. చెప్పాలా ఏంటిదంటే ఇక్కడ రూమ్ మాకు బాగుంది. రూమ్ బాగలేదు అని నేను చెప్తలే, మంచిగా ఉంది, అన్నీ బాగున్నాయి, మాకు కలిసి వచ్చింది, రూమ్ మంచిగానే ఉంది. కానీ కాకపోతే కిచెన్ దగ్గర మాత్రమే మాకు కొంచెం, మేము వీడియోస్ తీస్తాం కదా, వీడియోస్ తీయకపోతే మాకు అంత ఇబ్బంది కాకపోతుండేనేమో. వీడియోస్ తీస్తున్నాం కాబట్టి వీడియోస్ తీసుకోవడానికి కానీ నేను ఒకదాని ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ స్టాండ్ పెట్టుకొని తీసుకుంటే అది ఇక్కడ కింద పడిపోతుందని భయం అవుతుంది. ఇంకొకటి మేము ఫుల్ వీడియో తీసేటప్పుడు కూడా అస్సలకి మంచిగా వస్తలేదు. అదే కొంచెం బాధగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా ఏదైనా రూమ్ చూస్తున్నాం, మంచిగా ఉంటే అక్కడికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం. చాలా రూమ్స్ చూస్తున్నాం కానీ ఏది మాకు అనుకూలంగా దొరుకుతలేదు. ఇక్కడ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఎవరైనా మీరు ఉంటే మాకు చెప్పండి, ఇక్కడ రూమ్స్ ఉన్నాయని ఒకసారి నేను వచ్చి చూస్తుందని. ఒకవేళ మీరు ఇక్కడ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉంటే చెప్పండి. ఇంకా ఇటు చాలా ఉన్నాయి చూసినాం, కాకపోతే అన్నీ కిచెన్ చిన్నగానే ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ తీస్తాను కాబట్టి, నా కిచెన్ ఎట్లా ఉండాలంటే, మెయిన్ కిచెన్ ఇట్లా ఉండి, కిచెన్ బండ్ వచ్చేసి ఇట్లా ఉండి ఇట్లా ఉండాలన్నమాట. వీడియో అనేది మంచిగా క్లారిటీగా వచ్చేటట్టు ఉండాలి. మా హస్బెండ్ లేకుండా నేను ఒక్కదాన్ని షార్ట్స్ తీసుకుంటాను కదా, అప్పుడప్పుడు షార్ట్స్ తీసుకోవడానికి మంచిగా ఉండాలని అనుకుంటున్నాము. అలాంటి కిచెన్ చూస్తున్నాం అన్నమాట. అదే వెతుకుతున్నాం, కాకపోతే దొరుకుతలేదు, చూడాలి. ఇంకా మిరపకాయలు అయితే వేసిన, ఆయిల్ లేకుండా నేను చేస్తాను అన్నమాట. తాలింపులు ఆయిల్ వేస్తాను కాబట్టి నాకు ఇవి ఆయిల్ వేసి చేస్తే నాకు నచ్చదు. ఆయిల్ లేకుండా మంచిగా ఇప్పుడైతే చూడండి మీరే, ఇంకా కాలేవు అయితే చూపిస్తా. మా ఆయనకైతే ఏమి చూస్తే ఆత్రం ఎక్కువ ఫ్రెండ్స్. ఇగో ఇంకా కాలేవు, ఇట్లా కావాలి, ఇంకా నల్లగా వస్తాయి, బాగా అనిపిస్తుంది. ఇట్లా వేస్తేనే ఇష్టం నాకు. ఇగో ఇట్లా మంచిగా ఇట్లా కాలాలి, ఇట్లా కాలాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నూనె లేకుండా కాల్చుకోండి, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు అన్నిట్లో నూనె వేస్తే ఇట్లా అప్పుడప్పుడు నూనె లేకుండా కూడా చేయాలి. ఎప్పుడన్నా రోటి పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్, నూనె లేకుండా మంచిగా వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చేసుకుందాం. నిన్న నేను టమాటా పచ్చడి చేసిన, బాగుండే. మా హస్బెండ్ మంచిగా తిన్నాడు. మంచిగా టమాటాలను కోసి మంచిగా అంటే 4 ముక్కలు మంచిగా కోసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టు టమాటాలు తీసుకొని మంచిగా ప్యాన్లు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలను వేసి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా మీ క్వాంటిటీకి తగ్గట్టు, అంటే మనం టమాటాలు ఎన్ని తీసుకున్నామో చింతపండు అంతా ఒక చిన్న, నేను 2 రెక్కలు తీసుకొని టమాటాలు వేసిన, మంచిగా కరిగిపోతుంది. అది మంచిగా కరిగిపోతుంది. మంచిగా టమాటాలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం అంతా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసి, చాలా టైం పడుతుంది టమాటాలు ఉడకడానికి, ఎందుకంటే కొంచెం నిల్వ పచ్చడిలాగా చేసిన నేను. అంటే మేము 2-3 రోజులు ఎప్పటిపడతాం లేదని, కానీ నేనైతే నిల్వ పచ్చడిలాగా చేసిన దాన్ని. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆపేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు,
ధనియాల పొడి మీ దగ్గర ఇంకా చూసిరా. ఇగో ఇట్లా కావాలి నాకు, ఇట్లా అయితేనే ఇష్టం. ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే. ఇంకా టమాటా పచ్చడి మంచిగా నిల్వ ఉండాలి, మంచిగా టేస్ట్ రావాలంటే మంచిగా టమాటాలు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు కల్లుప్పు వేసుకోండి, మంచిగా ఉంటుంది పచ్చళ్ళకి టేస్ట్. దొడ్డుప్పు ఉంటుంది కదా, కొందరికి కల్లుప్పు అంటుంది కదా, దొడ్డుప్పు. మా సైడ్ దొడ్డుప్పు అంటేనే గుర్తుపడుతుంది. కల్లుప్పు వేసుకొని కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి, మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని మంచిగా కరివేపాకు ఫ్రెష్ ఉండాలి. మీ ఇష్టం కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి. లేదు నాకు తెలిసి కొత్తిమీర వేస్తే నిల్వ ఉండదేమో. నిల్వ ఉండే చాలా రోజులు, ఒక నెల 2 నెలలు ఇట్లా పెట్టుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకోకండి, కరివేపాకు కూడా వేసుకోకండి. జస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా పోపు పెట్టుకున్నాం అనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చెమటలు వస్తున్నాయి ఇప్పుడు, ఎంత పొద్దున్నే చెమటలు వస్తున్నాయి, అందుకే పొద్దుగాల లేచి చేస్తున్నా అంట నేను. ఇక అట్లా వేసుకొని మంచిగా ఒక గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక అయినా చూడండి నిల్వ పచ్చడి. ఇంకా అవద్దామంటే ఇక మొన్న వేసిన నేను మా హస్బెండ్ కోసం. ఇంకా స్మెల్ సూపర్ వస్తున్నది, ఇంకా వస్తున్నది స్మెల్ మంచిగా ఉన్నది. చపాతీలకు కానీ ఇంకా పప్పు అంచులకు కానీ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను కూడా మీకు వీడియో వేసి చూపిస్తా. నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, మీకు ఎంతమందికి తెలిసి ఉంటే. ఒకవేళ నేను తప్పు చెప్పింటే కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నాకు వచ్చిందైతే నేను చెప్పిన. ఇప్పుడు మనం పల్లి చట్నీకి అన్నీ రెడీ చేసుకున్నాం, మిక్సీ పట్టిద్దాం, ఇడ్లీ పెట్టేద్దాం, తిందాం. టమాటా చట్నీ అన్నంలో కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఆ రోజు కేవలం మా హస్బెండ్ కోసమే నేను చేసిన. ఆయననే తింటాడు ఎక్కువ పచ్చళ్ళు, నేను తినను. తింటా కాకపోతే ఎక్కువ. ఇంకొకటి మెయిన్ టమాటా పచ్చడిలో వాటర్ పోయొద్దు. మనము ఎప్పుడంటప్పుడు తీయొద్దు. తడి ఉన్న స్పూన్ తీయొద్దు, పెట్టద్దు దాంట్లో, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది. డ్రైగా ఉన్న మనం కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టుకొని డ్రైగా ఉన్న స్పూన్ తీసుకుంటే మనం వీలైనన్ని రోజులు మనకు మంచి నిలువ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక 5-6 నెలలు తప్పకుండా నిలువ ఉంటుంది, సంవత్సరం కూడా ఉంటుంది. సేమ్ మామిడికాయ పచ్చడి లెక్కనేనా? సేమ్ మామిడికాయ పచ్చడి లాగానే మనం కరెక్ట్ మంచి కొలతలతోటి పెట్టుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది. ఒకసారి మేము కూడా పెట్టాలి. నాకు అంత క్లారిటీగా అంత మంచిగా రాదు కాబట్టి చిన్నగా పెట్టుకుంటాం మేము 2-3 రోజులకు. మంచిగా చూసి ఒక మంచి 2-3 కిలోల కారం పెట్టుకోవాలి. ఈ సమ్మర్ ఇప్పుడు వానకాలం కదా, ఒక 1 మంత్ వస్తే వానకాలం వస్తుంది కాబట్టి, వానలు పడుతుంటాయి కాబట్టి వేడి అన్నంలా వేసుకొని తింటే సూపర్. ఈ సమ్మర్లో పెట్టలేము అనుకుంటా కదా, సమ్మర్లో జనికి రాదేమో. వస్తే సమ్మర్లోనే పెట్టుకుంటారు పచ్చళ్ళు, సమ్మర్లో చేస్తాను, సమ్మర్లోనే పచ్చళ్ళు పెడతారు. సమ్మర్లో పెట్టి చలికాలంలో వానకాలంలో తింటారు. అట్లా అదే మామిడికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కదా, ఈ సీజన్లోనే దొరుకుతాయి. టమాటాలు అంటే ఎప్పుడైనా దొరుకుతాయి, మామిడికాయలు, నిమ్మకాయలు, ఏం పచ్చడి పెట్టాలన్నా ఇప్పుడే పెడతారు. అదే మామిడికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో పెడతారు కదా. మామిడికాయలు అట్లా ఇప్పుడు కాయలు కదా, అవి పచ్చళ్ళ కాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే పెడతారు. పోయినసారి మా అమ్మ పంపిండే, ఈసారి ఆమె పెట్టలేదు. ఎందుకంటే కొంచెం మా ఇంట్లో కొంచెం మా నాయనమ్మ కొంచెం అట్లా అయింది కాబట్టి అట్లా అందుకు పెట్టలేదేమో అనుకున్నాను నేను. లేకుంటే తప్పకుండా పంపుతుండే కానీ ఆమె పెట్టలేదు, పంపలేదు. ఇక మళ్ళీ పెడితే మాత్రం పంపుతుంది. సార్ మనం ట్రై చేద్దాం ఇంట్లో ఒకసారి మంచిగా కరంకాయలు కొనుక్కొని మన ఇంట్లో ఈడ పెట్టడానికి ట్రై చేద్దాం మనం, చూద్దాం ఎట్లా అనిపిస్తుంది అనేది. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము, కొంచెం ఎక్కువ ఏమద్దు. కొంచెం హీట్ అయినాక 2 ఎండుమిర్చులు, 2 ఎండుమిర్చులు వేసుకున్నాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక సైడ్కి నిలబడితే నాకు ఇక్కడ నడుస్తున్నాయి. కొంచెం అంతా జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగా కొంచెం అంతా పసుపు,
ఎక్కువ పడ్డది. స్టవ్ ఆఫ్ చేసి చట్నీలకు వేయడమే. ఇంకా ఒకసారి ఇట్రా, ఒకసారి ఆకు. ఇసురా మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. చట్నీ రెడీ. ఎల్లోగా కనిపిస్తుంది కదా అన్నం, మీకు కలిపితే మొత్తం పోతుంది. కానీ పుదీనా చట్నీ, పల్లి చట్నీ అంతే. ఇంకా వాటర్ పోసుకున్నాం. ఇంత కన్సిస్టెన్సీగా పోసుకోవాలి. దీన్ని లెక్క ఎట్లుంటుంది? ఒక 2 ఏళ్ళు ఇవి మునిగేంత వరకు ఇట్లా పోసుకోవాలి. కొందరు ఎంత పోస్తారు, కొందరు ఎంత పోస్తారు. నేను ఇంతే పోస్తా. మన ఇష్టం, అది మన ఇష్టం. నీళ్ళు ఎన్ని ఎంత ఎక్కువ వస్తే అంత గరం అవుతుంది. అట్లేం ఉండదు, జస్ట్ ఇడ్లీకి ఆవిరికి పట్టడానికి ఉంటే చాలు. స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు మరిగిద్దాం. ఇప్పుడేమో ఇడ్లీ పాత్రలో కొన్ని అవి కొంచెం ఎక్కువ ఏం పోసుకోండి. కొంచెం కొంచెం మొత్తం కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోండి ప్రతి ఒక్క గిన్నెలో. ఎక్కువ పడ్డది. ఎందుకు ఇట్లా? ఎలా అవి ఇడ్లీలు ఎట్లా వస్తాయి మరి? రావు కదా, ఇడ్లీ ఫ్రీగా బయటకు వస్తాయి అట్లా వేసుకుంటే. అతుక్కో. కొందరు బట్టేస్తారు కానీ ఇంకా హోటళ్ళల్లో బట్టేస్తారు. బట్టతో తినలేము. ఇక మనం తినలేము అట్లా అని ఇట్లా వస్తుంటే కొంచెం అంత ఎక్కువ పడ్డది. ఇక అన్నిటికీ ఈవెన్గా రాసుకో. ఇప్పుడు మనం ఈ వాయి పెట్టినామా, మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోయాలి. ప్రతి రౌండ్కి వేసుకోవాలి, లేకపోతే అతకపోతే. ఇక చూడండి పిండి కూడా మంచిగా రెడీ అయింది. ఒకసారి ఇట్లా కలుపుకొని వేయడమే. మనకి ఎంతగా సైజులో కావాలో అంత సైజు పెట్టుకోవడమేనా? ఇది సైజ్ అని ఏముండదు, పల్సగా అంటే పల్సగా. ఇది కాదు, ఇది మన గిన్నెల ప్లేట్లు పెద్ద కావాలనుకుంటే ఒత్తు పోసుకోవాలి, లేదంటే మామూలుగా పెట్టుకోవాలి. అంతేనా? అంతే. నేను ఎక్కువ కొంచెం లావుగానే చేస్తా, కానీ చిన్నగా బాగుంటుంది, మన స్మూత్గా అనిపిస్తుంది. ఇట్లా కొందరు ఎట్లుంటాయి బడ్స్గా తింటుంటే కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇక మనం పిండి నానబెట్టిన దాన్ని బట్టి ఉంటుంది అది. దోశలు కూడా చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్, నాకు చేయాలి దోశలు కూడా. మస్తు రోజులు అవుతుంది దోశలు తినక. ఉంది కానీ అది దోశల పెంక కొంచెం సరిగా వస్తలేవు, దాంట్లో ఎరిగిపోతున్నాయి, తీయడానికి వస్తలేదు. దాన్ని వేరే తీసుకోవాలి, ఈసారి వేరే తీసుకుంటాం లేదు. అది ఇంకా ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి చూడు, వాటర్ కూడా మరుగుతున్నాయి. వేడి కావాలి ఇట్లా ఇంకా పెట్టేయడమే. వేడిగానే అలా పెట్టుకోవాలి. పెట్టేసి ఎంత టైం వెయిట్ చేయాలి? మూత పెట్టి ఒక 15 మినిట్స్, అంతే, ఎక్కువ ఏమొద్దు. 15 మినిట్స్ అట్లా పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంబెడ తీయద్దు. ఎంబెడ తీస్తే సరిగ్గా ఇడ్లీలు రావు. ఎట్లా వస్తాయంటే సగం నుంచి వస్తాయి, మధ్యలో నుంచి వస్తాయి, అంటే ఈవెన్గా మంచిగా రాదనమాట. ఇప్పుడు కాసేపు ఆపినామనుకో, మంచిగా స్పూన్ పెట్టి ఇట్లా అన్నామనుకో మంచిగా వస్తాయి. లేకపోతే ఇట్లా కిందకి ఇట్లా వేసినా కూడా అవే ఊడొస్తాయి. పొయ్యి మీద నుంచి తీసి నెంబడే మనం దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే అది మొత్తం గలీజ్ అయిపోతుంది, షేప్ కరెక్ట్ రాదు. ఒక 10 నిమిషాలు అయినాక దాన్ని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు చల్లగా చేయాలి. చల్లగా చేసి 10 నిమిషాలు ఏమో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా చేసి తీసుకున్నాం అనుకో మంచిగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మంచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. అందరూ నిజంగా చెప్తున్నారు, రాకముందు ఇడ్లీలు దోశ అంటే అమ్మో ఏం చేయాలో ఎంతసేపు నానబెట్టాలో వస్తుందో రాదు అనుకుంటాం, కానీ నేర్చుకుంటే మాత్రం దాని అంత ఈజీ ఇంకొకటి లేదు. ఈ పనే కాదు, ఏ పని అయినా అంతే. ఫస్ట్ రాక ఏమేమో చేస్తూ జనంలో తింటేస్తారు. మా వాళ్ళు తిడుతురు, ఇంత వేసినావు గింత వేస్తావు నువ్వు గింతే అంటారు. మా వాళ్ళు తిడుతురు ఇంటికాడ.
ఇక రాక ఇంత గింతేసేదో ఉప్పును గింతేస్తుంటే ఇంతేసే ఉప్పుని ఇంతేస్తుంటే ఏమేమో చేస్తుంటే ఇక ఈయన మతంలో పడి ఏమేమో చేస్తుంటే నేను మస్తు తిడుతురు మామూలు కానీ ఎంత తిట్టినా పడించుకోకుండా అలా ఎంత తిడితే అంత ఎక్కువ చేస్తుంటే ఇక ఆమె గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది కానీ ఏం చేస్తాం ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా నేర్చుకుంటున్నాం. మా అమ్మ అయితే మస్తు పోగొడుతుంది, మంచిగా చేస్తావు అమ్మ నువ్వు అంటుంది అన్ని. జొన్న రొట్టె నేర్చుకున్నప్పుడు కూడా మంచిగా సంతోషంగా ఫీల్ అయింది. ఇక మనం ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంకా మంచిగా ఫీల్ అయింది. నువ్వేమన్నా చేస్తేనే నాకు సంతోషం అమ్మ, నీ కాలం మీద నువ్వు నిలబడితే నాకు సంతోషం అంటారు. మస్తు సంతోషపడదు. రోజు అడుగుతుంది వీడియో పెట్టినావా ఎంతమంది వచ్చిండ్రు. ఇడ్లీలు అయితే అయినాయి, చూద్దాం. బా అయినాయి, సూపర్ కదా. స్టవ్ ఆఫ్ చేయడమే. చేతులు కాలుతున్నాయి. అయినాయి ఇడ్లీలు అయినాయి. చూడండి ఎంత మంచిగా వస్తాయో. ఇట్లా రావాలి. ఇట్లా చూసిరా ఎంత మంచిగా వచ్చినాయి. ఎంతైనా హోమ్ మేడే అండి. ఏమంటారు అంతే. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత మంచిగా వచ్చినాయి. ఒకసారి మీరే చూడండి, కాలుతున్నాయి. ఫుల్ కాలుతున్నాయి. చూడండి దూదిలాగా వచ్చినాయి. తర్వాత చూపిస్తాను ఆయన. మంచిగా వచ్చినాయి మెత్తగా. ఇవి కింద పెట్టినాయి. ఇవి మా రోజు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. మంచిగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. పొద్దున్నే స్టార్ట్ చేసాం కదా, మంచిగా వచ్చినాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా బిగినర్స్ కూడా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఇంతే, బ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టాటా, లవ్ యూ ఆల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. బాయ్.